విషయమే. ఇంకున్నది ఒకే ఒక్క ఇయర్ ఇప్పటి నుంచి ఎందుకు సర్వేలు చేస్తున్నారంటే క్యాండిడేట్స్ గురించి ఈ 2.5 yearsలో ఎవరైతే ప్రజల్లో ఉంటారో వాళ్ళకే కదా ప్రజల్లో మనం ఉంటుంది, ప్రజలు గెలిపించాలి అంటే వీళ్ళకి ఓట్లు వేయాలని చెప్పి ముందుకు వస్తుంటారు. సో క్యాండిడేట్స్ గురించి ఇప్పటి నుంచే సర్వేస్ జరుగుతున్నాయి 3 పార్టీలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మనం చూసాము, గతంలో చేసిన సర్వేస్ ఆధారంగా మీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే సరిగా పనిచేయట్లేదు అనేది బీఆర్ఎస్ నేతలు కూడా చాలాసార్లు చెప్పారు. దాదాపుగా 26 మంది ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో వారికి అంత పాజిటివిటీ లేదు, కాస్త నెగిటివ్ ఉందనేది వచ్చింది. ఇంకా బీజేపీ 3 టీముల కింద సర్వేలు చేస్తుంది. అంటే ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏ క్యాండిడేట్ కీలకంగా ఉన్నారో ఒకవేళ మన పార్టీలోకి తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఈ లెక్కలన్నీ వేస్తున్నారు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థే కీలకం కాబట్టి ఇప్పటి నుంచి కూడా అది రన్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే పాదయాత్రలు చేసినా బస్ యాత్రలు చేసినా ఎంత ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ ఫేస్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ కింద మనకు కనిపించినా గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యే పనితీరు కూడా ముఖ్యం కదా. సో గతంలో ఏదైతే మా తప్పులు ఉన్నాయని చెప్పి బహిరంగంగానే ఒప్పుకుంటున్నారో దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేల పనితీరును కూడా ఇక్కడ చూసుకుంటున్నారు. లాస్ట్ టైం ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయలేదు, ఈ 5 yearsలో ఎవరు ప్రజలతో ఉంటున్నారు, లేదంటే ఎవరైనా ఇంకా ఆశావాహులు అసంతృప్తులు ఉన్నారు వాళ్ళని బుజ్జగించాలా, ఆశావాహులు ఎవరిని తీసుకోవాలా, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. 3 పార్టీలు గెలుపు కోసం చాలా ఎక్కువగా ట్రై చేస్తున్నాయి కాబట్టి 2.5 సంవత్సరాల ముందు నుంచే గెలుపు గుర్రాల కోసం అయితే వేట కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా క్వశ్చన్ రైజ్ అవుతుంది, పార్టీ బలోపేతం కోసమే ఈ సర్వేలు అంటే పార్టీ బలోపేతం కోసమే అండ్ అధికారం కోసం, బలోపేతంతో పాటు అధికారం కోసం. డిఎన్ఏలో